ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం, రిజర్వేషన్ చేశాను. కొంతమంది అన్నారు మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా, 33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్ లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. మీరందరూ ముందుకు పోయారు. ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను. ఆ ఒక్క పాలసీతో ఈ రోజు చూస్తే వరకట్నాలు లేవు, భార్య భర్తల పైన వివక్షత లేదు. ఈ రోజు ఇంకొక మాటలో చెప్పాలి, నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్య భర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని. నాకు వచ్చిన వాళ్ళలో 100లో 170% ఆడబిడ్డల ఆదాయమే, భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే. ఇది ఒక గ్రేట్ రిఫార్మ్. ఇది అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివితేటల్లో మీరు తక్కువ కాదు. ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్లు ఎక్కువ పని చేయలేరని, మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ, ఆడవాళ్లు పని చేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో. ఇది మోడర్న్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తా ఉంది. జనాభాలో 50% ఆడబిడ్డలు, 50% ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము. రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉండేది. పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద, తండ్రి పైన ఆధారపడేవాళ్ళు, తల్లి పైన కాదు. తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. పెళ్లి అవుతానే భర్త, 10 రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి. మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు పైన ఆధారపడాలి. ఏదైనా ఒక సరదా, సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అదే మగపిల్లలకు అవసరం లేదు. ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం. ఈ రోజు దానికి గర్వపడుతున్న. ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకు ఇచ్చాను, రిజర్వేషన్లు పెట్టాను. చాలా మంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేస్తారా అని. కాదు, ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా. కానీ కండక్టర్లు ఫుల్ గా వచ్చారు కానీ డ్రైవర్స్ రాలేకపోయారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కార్లు అయితే చేయగలుగుతున్నారు. అది కూడా తొందరలోనే అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అవేర్నెస్ తీసుకురావాలి. నేచర్, ప్రకృతిలో ఆడవాళ్లే శిశువులకు జన్మిస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలో జనాభా నియంత్రణ గురించి ఒకప్పుడు నియంత్రణ అన్నాం, ఇప్పుడు జనాభా నిర్వహణ. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం, ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వడం, చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం, గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం, న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం. ఇలాంటి 1-2 కాదు. ఈ రోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.